బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం పేరుమా. ఓకే, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా ఇది చూసిన తర్వాత చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఇలా సద్గురుతో మాట్లాడాలంటున్నారు అని చెప్పిన వెంటనే కొత్తగా చేయాలంటే పాత వీడియోలు కొన్ని చూద్దాం అని అనుకున్నా. పాత వీడియోలు చూసిన వెంటనే నాది గ్యారంటీ కొత్తగా ఉంటుందని అర్థమైపోయింది. ఎందుకంటే నాకు వాళ్ళంత ఇంగ్లీష్ రాదు. సో ముందే చెప్పేస్తున్నా, అయినా సరే నేను ఇంగ్లీష్లో అడగడానికి ట్రై చేస్తాను. అదేమన్నా మీకు బట్లర్ ఇంగ్లీష్ అనిపిస్తే ట్రాల్స్ చేశారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఓకే కదా? సద్గురు వచ్చేటప్పుడు ఆయనతో పాటు తిరిగి కార్లో వచ్చేటప్పుడు వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫర్ బట్లర్ ఇంగ్లీష్? వంటివాని తెలుగు. బట్ అంతే, అలాంటిదే. సద్గురు కూడా తెలుగు వచ్చు, సో కొంచెం ధైర్యంగా అప్పుడప్పుడు తెలుగు మాట్లాడేయచ్చు. మనం వచ్చేటప్పుడు కార్లో సద్గురు అడిగారు, సో ఇప్పుడు స్టేడియంలో వచ్చే మీ ఫ్యాన్స్ జనరల్గా ఏజ్ గ్రూప్ ఉంటారు అని అడిగారు. సార్ ఇప్పుడు వచ్చే ఫ్యాన్స్ ఎవ్వరు నా ఫ్యాన్స్ కాదు, మీ ఫ్యాన్స్, అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూపులు ఉంటారు అని చెప్పాను. సో సార్ ఫస్ట్ టైం చాలా ఇదేంటి క్వశ్చన్ కాపీ చేస్తారు? అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో అంటే చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే లైఫ్ లాంగ్ టీచర్స్ అడిగిన ఒక్క ఆన్సర్ కూడా ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పను నేను. ఈరోజు అన్ని ఆన్సర్లు ఉన్న వ్యక్తిని క్వశ్చన్స్ అడుగుతున్నాను. అండ్ మీరు అన్నట్టు ఈరోజు మధ్యాహ్నం క్వశ్చన్స్ రాసుకుంటుంటే నాకు చాలా నాస్టాలజిక్గా అనిపించింది. ఎందుకంటే ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో కూడా క్వశ్చన్ పేపర్ రాసేవాడిని, ఆన్సర్లు తెలియక. సో ఇంకా మొదలెట్టేస్తాను. చాలా చాలా టైం పాస్ చేశాను. అసలు మ్యాటర్ ఆయన మాట్లాడితే వినాలని వచ్చారు అందరూ. సో సార్ ముందు when I was an assistant director, we used to grow beards, sir, because people will take us seriously. నేను పెంచుకోను, అదే పెరుగుతుంది. I mean to say we never used to shave, because whenever we went to a hero or a producer and narrated stories, we thought they will take us seriously, they will believe us. So I saw in one video where you are saying we should let it grow, it's natural and all that. Is this angle also involved in it, or it's just that? Wow. ప్రకృతి మీకు అవసరం లేనిదేది ఇవ్వలేదు, అంతా పరిణామక్రమంలో భాగం. కొంతమంది జుట్టుని తీసేశారు, కొంతమంది పాపం మెదడుని త్యాగం చేశారు, కొంతమంది ఎవరి మీదనో ప్రేమతో ఓ కిడ్నీ ఇచ్చేశారు. అన్నిటినీ ఎలా ఉన్నాయో అలానే ఉండనిస్తే నేను ప్రపంచానికి ఎక్కువ ఉపయోగపడతాననుకున్నా. అరే కట్ ద నేల్స్ కదా, అవి కూడా పెరిగించారు. లేదు, అడవిలో ఉంటే అది కూడా అవసరం లేదు. అవి పనికొచ్చేవి, వాడుకలోనే అవి ఊడిపోతూ ఉండేవి. ఈ రోజున మన లైఫ్ స్టైల్ ఉన్న తీరులో మనం చేతుల్ని పెద్దగా వాడట్లేదు, అందుకోసం వాటిని కట్ చేయాల్సి వస్తుంది. నేను సాధారణంగా అలా రాతి మీద రుద్దేస్తాను. మీలో ఎవరికైతే నెయిల్ కట్టర్ లేదో నాలాగా మీరు కూడా ఎక్కడైనా కూర్చుని అలా చేస్తే సరిపోతుంది. So this question has been bothering me from a long time. See, most of the questions today I'm going to ask are not the ones I've asked on Twitter or anywhere to ask questions. I'll ask Sadhguru, or I'm not
forwarding it here. I'm just asking whatever I have a doubt. So you might find it very basic, dumb or whatever, but those are my questions, so I'm asking them. So this has been bothering me from a long time. When I was an assistant director, I remember my first salary when they gave it to me, it was 4,000 rupees. And then I remember it was all 100 rupees notes, so when I put it in my pocket, there was a bump under my bum. So when I was going back on the bike, I could feel it. And I was feeling that I'm so rich, there's so much cash in my pocket, and I can remember how excited I was, how I wanted to buy off half of the Hyderabad with that 4,000 bucks. So I was really, really happy, and I don't remember that kind of happiness, happening to me again. Now I'm earning thousands of times of that, but I don't remember what, having that same feeling again. Even Saturday night, we used to, with my friends, I used to go to the Sony Dhaba or Quattro. Okay. From Monday to Friday, I used to wait for Saturday. On the Saturday morning, I used to be so excited that it's Saturday again. Evening, we are all going to catch up, meet, and then going to Sony Dhaba. So I was really happy. And then I never really, I made it. I was successful in cinema. I never imagined that I will, make it so far. But I never experienced that kind of happiness. So is success overrated? Like we all are waiting for success. We all think that someday we want to be success. But the idea of success, is it not overrated is what I want. ఇక్కడ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఫెయిల్యూర్స్ అని మనకు తెలుసు. అయ్యుండొచ్చు, మీరంతా డాబా వాళ్ళు కావచ్చు. మీరు ఒక సాధనాన్ని లక్ష్యంగా చేసుకుంటే ఇదే జరుగుతుంది. డబ్బు అనేది ఒక సాధనం, మీకు కావలసింది మీరు చేసుకోవడానికి. ప్రతివారు కొంత డబ్బుని ఎందుకు ఉంచుకుంటారు అంటే రేపొద్దున్న భోజనం గురించి ఆలోచించక్కర్లేదు, మనుగడ సాగుతుంది. అప్పుడు నేను ఏది విలువైందని అనుకుంటానో దానిమీద దృష్టి పెట్టగలుగుతాను. లేకపోతే రోజూ పొద్దున్న లేచేసరికి నేను భోజనం గురించి వెతుకులాట. డబ్బు అంతవరకే అవసరం, కొన్ని విషయాల్ని మీరు సరిచూసుకోవడానికి. చాలామంది ముఖ్యంగా హైదరాబాదులో డబ్బు ఎలా సంపాదిస్తున్నారంటే అదే లక్ష్యం అనుకుంటున్నారు. డబ్బు మీ లక్ష్యం కాదు, అది మీకొక ఉపకరణం మాత్రమే. మీ జీవితకాలంలో మీకున్న మేధస్సుకి, మీకున్న సామర్థ్యానికి మీకు ఎంత అవసరం అవుతుందన్నది మీరు అంచనా వేసుకోవాలి. అలా చెయ్యకపోతే మీ దగ్గర ఆ సాధనం ఉంటుంది కానీ లక్ష్యమే ఉండదు. ఒక లక్ష్యం లేనప్పుడు మీకు సాధనం ఎలా ఉపయోగపడుతుంది? మీకు కారు ఉంది, కానీ ఎక్కడికెళ్లాలో తెలీదు. ఏమిటి ఉపయోగం? ఎక్కడికెళ్లాలో కనుక మీకు తెలిస్తే మీరు బస్సు ఎక్కితే 6 గంటల్లో వెళ్తారు, కారు ఎక్కితే 2 గంటల్లో వెళ్తారు. అందుకే మీకు కారు కావాలి. మీకు ఎక్కడికెళ్లాలో తెలుసు కాబట్టి. ఎక్కడికెళ్లాలో తెలీదు, కానీ మీ దగ్గర రాకెట్ ఉంది, ఏం ప్రయోజనం? సరే, మీరు హైదరాబాదులో సగాన్ని కొనేస్తే ఉన్న మజా అంతా ఆ మరో సగంలోనే ఉంటుందెప్పుడు. మీరు అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి విన్నారా? You've heard of Alexander the Great? అలాంటి మూర్ఖుణ్ణి మీరు గొప్పవాడిగా చేసిన క్షణమే మీ జీవితం నాశనం అయిపోతుంది. అతను ఏం చేశాడో మీరు అర్థం చేసుకోవాలి. అలెగ్జాండర్కి 16 సంవత్సరాలున్నప్పుడు దండయాత్రలు మొదలుపెట్టాడు. వందల వేల మంది ప్రజలను చంపుతూ ఒక దేశం తర్వాత మరో దేశానికెళ్ళాడు. ఇది నా నేల అని ప్రకటిస్తాడు, కానీ అతనక్కడ కూర్చుని దాన్ని ఆస్వాదించడు. అక్కడి నుంచి మరో చోటకు వెళ్ళిపోతాడు.
ఎందుకంటే హైదరాబాదులో మిగతా సగం కనిపిస్తుంది అతనికి. ఇలా భారతదేశం వరకు వచ్చాడు. అప్పటికి అతని వయసు 32 సంవత్సరాలు. యుద్ధం చేసి చేసి చంపి అలసిపోయాడు. అతనితో బయలుదేరిన తన ఆప్తమిత్రుల్ని కూడా చంపేశాడతను. ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్లాలనుకున్నారని. 16 సంవత్సరాలు. సెల్ ఫోన్లు లేవు, కుటుంబంతో మాట్లాడలేదు. వాళ్ల దేశాన్ని వదిలిపెట్టి 16 ఏళ్లయింది. వాళ్లకి 16-17 ఏళ్ళు వచ్చేటప్పటి నుంచే పోరాడుతున్నారు. చంపుకోవడం, రక్తపాతం, వాళ్ళు చూసిందిదే. ప్రతివారూ అలసిపోయారు. కాని ఇతను మాత్రం హైదరాబాదులో మిగతా సగం గురించి ఆలోచిస్తున్నాడు. ఇతనికి ఒక రకమైన అనుభూతి కలిగింది. ఇప్పుడు కాలం గడిచిపోతోంది. ఒక యోధుడికి 32 అనేది సరి అయిన వయసు కాదు. కొన్ని విషయాలు కొద్దిగా బలహీనపడుతున్నాయి. 25 ఏళ్లప్పుడు ఉన్నట్టుండదు. అతనికి చింత మొదలైంది. ఒక విషయం ఏమిటంటే అతనికి ప్రపంచాన్నంతా జయించాలనే ఉంది. కానీ కాలం గడిచిపోతోంది. అందుకని అతను అమరత్వం పొందాలనుకున్నాడు. ఒకసారి హైదరాబాద్ చేజిక్కిన తర్వాత కోరుకునేది అమరత్వాన్ని పొందాలనుకున్నాడు. అతను చాలా కథలు విన్నాడు. భారతదేశంలో యోగుల గురించి, మార్మికుల గురించి, 1000 ఏళ్ల నుంచి బతికే ఉన్నవారి గురించి. భారతదేశం అటువంటి కథలతో నిండుంది. ముందస్తుగా పంపించాడు ఒక 8 మంది సైనికుల్ని. వెళ్ళి యోగిని కనిపెట్టండి, ఎవరైతే అమరత్వాన్ని బోధిస్తారో వారిని. వాళ్లంతా వెతికి ఒక యోగిని కనిపెట్టారు. బహుశా ఎక్కడో వాళ్ళు వివరించిన తీరు చూస్తే ఎక్కడంటే బహుశా అది పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతం అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన వివరణ చూస్తే అలా అనిపిస్తుంది. అది పొరపాటు అవ్వచ్చు, కానీ బహుశా ఆ ప్రాంతంలో ఉండొచ్చు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అప్పట్లో అది భారతదేశంలో భాగమే. వాళ్ళక్కడికి వచ్చారు. ఒక యోగి ఒక గోచీగుడ్డ కట్టుకుని ఒక చెట్టు కింద కూర్చునున్నాడు, ఎంతో పారవశ్యంలో మునిగిపోయి. వాళ్ళతన్ని చూసి, నువ్వురా, మా అలెగ్జాండర్ నేను కలవాలనుకుంటున్నాడు అన్నారు. ఆ యోగి చూసి నవ్వి, నేనెక్కడికి రాను, కావాలంటే అతన్నే రమ్మనండి అన్నాడు. ఆయన చక్రవర్తి, నువ్వు వస్తే నీకే మంచిది అన్నారు వాళ్ళు. యోగి లేదన్నాడు. వాళ్ళు వెంటనే కత్తులు దూశారు. వీళ్ళు క్రూరులు, అకారణంగా ఎవరినైనా చంపగలరు. అందులోనూ యోగి మంచి కారణమే ఇచ్చాడు. వాళ్ల ఆదేశాలను పాటించకుండా నీ తల తీసేస్తామన్నారు. యోగి అందుకు, పర్వాలేదు, నేను చేయాల్సినవన్నీ చేసేశాను, ఊరికే ఇక్కడ కూర్చున్నాను, నా తల కావలిస్తే తీసేయండి అన్నాడు. చూడండి, నా తల కావాలంటే తీసుకోండి. మీ తలని నేను తీసుకుంటే మీ తెలివి నాకు రాదు. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి. మీ తెలివంతా నాకు వచ్చేస్తోందంటే మీ తలని తీసుకుని నా దగ్గర పెట్టుకోవచ్చు, కానీ రాదు. మీ తలను తీసుకుంటే నాకు మీ నుంచి ఏమీ రాదు. అదేమిటంటే ఓ మాంసం ముద్దుంటుంది, అంతే. అప్పుడు వాళ్ళు, ఓహో, ఈ వ్యక్తికి మరణం అంటే భయం లేదు, ఈయనకు అమరత్వం ఉండుండొచ్చు అనుకుని వాళ్ళు ఆయన్ని ప్రాధేయపడ్డారు. మా రాజుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని. ఆ యోగి నవ్వి, అతన్నే రానివ్వండి అన్నాడు. అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి, మేము బహుశా అమరత్వం కలిగిన ఒక వ్యక్తిని కలిశాం, ఎందుకంటే మేము కత్తి దూసినా సరే ఆ వ్యక్తి భయపడలేదు, ఖచ్చితంగా అతనికి అమరత్వం ఉండొచ్చు అన్నారు. సరే, అలెగ్జాండర్ అక్కడికొచ్చాడు. వచ్చినప్పుడు అలెగ్జాండర్ తన గుర్రం మీద కూర్చున్నాడు. మీకు తెలుసుగా, మహారాజులు ధరించడానికి కష్టంగా ఉన్న దుస్తులు వేసుకుంటారు. ప్రతిరోజు అలాంటివే వేసుకుంటారు. పైగా ఒక లోహపు కిరీటం పెట్టుకోవడం ఎంతో కష్టం. కనీసం ఇది హాయిగా ఉంటుంది. కాసేపు మీరు తల మీద ఏదన్నా మెటల్ ట్రాప్ పెట్టుకుని చూడండి. ఓ 2 రోజుల పాటు అలా చేస్తే రాజుగా ఉండడం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. ఈయన నాకు అమరత్వం గురించి తెలియాలి అన్నాడు. యోగి, ఆ గుర్రం దిగు ముందు అన్నాడు. ఎవరైనా ఓ గుర్రం మీద వచ్చినప్పుడు ఇలా ఉంటారు. మీకంటే తెలివి తక్కువ జంతువు మీద కూర్చుని మీరేదో గొప్పవారు అనుకుంటారు. అయినా సరే, ముందు ఆ గుర్రం దిగు అన్నాడు.
అతను దిగి అమరత్వం గురించి అడిగాడు. యోగి అతనికి ఇది పద్ధతి కాదని చెప్పి చూశాడు. నీకు కావాలంటే అంతర్ముఖ విజ్ఞానం నేర్పిస్తాను అన్నాడు. అతను లేదు లేదు, నాకు అమరత్వమే కావాలి అన్నాడు. యోగి అతనికి నువ్వు ఈ దిశగా వెళ్ళు అని సూచనలివ్వడం మొదలుపెట్టాడు. ఇది ఓ సుదీర్ఘ ప్రయాణం, 5 రోజులు పట్టే ప్రయాణం. అక్కడ ఓ గుహ ఉంది. ఆ గుహలో ఓ రాతి పాత్రలో నీరుంటుంది. రాతి పాత్రలో కొంత నీరుంది. ఆ నీటిలో ఓ దోసెడు నీటిని తాగు, నీకు అమరత్వం సిద్ధిస్తుంది అన్నాడు. వెంటనే అలెగ్జాండర్ బయలుదేరాడు. తను ఇంకా 8 మంది సైనికులు బయలుదేరిన 3 రోజుల ప్రయాణం తర్వాత ఒక ఆలోచన వచ్చింది. తనతో ఉన్న 8 మంది సైనికులు అమరత్వం పొందితే అధికారం చంపడంలోనే ఉంటుంది. వాళ్ళని చంపలేకపోతే వాళ్ళని ఎలా నియంత్రిస్తాను? ఉదాహరణకు మీరు అమరత్వం పొందితే నేను చంపలేను, నేనెలా ఎదుర్కోవాలి? మీరు ఇక్కడే ఉండండి, ఈ ప్రయాణం చివరి భాగం నేను ఒక్కడే చేస్తానని చెప్పి వాళ్ళనక్కడ వదిలేసి ఒంటరిగా వెళ్ళాడు. ఆ గుహ కనిపించింది అతనికి. యోగి చెప్పిన విధంగానే నీరు కూడా ఉంది. ఆ నీటిలో చేతులు పెట్టి నీరు తాగబోయే సమయంలో ఓ స్వరం ఇలా అంది, ఆ నీటిని తాగద్దు, నేను ఆ నీటిని తాగాను, నా స్థితి చూడు అని. అతను చుట్టూరా చూశాడు. ఎవరు మాట్లాడుతోంది అని ఎవరూ లేరు. ఈలోపు ఆ నీరు కాస్త జారిపోయింది. అప్పుడక్కడ ఒక కాకి కనిపించింది. ఆ నీరు తాగద్దని చెప్తోంది. ఆ నీరు తాగాను, ఎప్పుడో నాకు గుర్తులేదు. ఇప్పుడు నా సమస్య ఏమిటంటే ఇంక నేను చనిపోను అంది. నిజంగా శిక్షించదలుచుకుంటే మరణశిక్ష అనేది దారుణమైంది కాదు. మీకు ఎప్పటికీ మరణం రాకూడదని శాపం ఇస్తే 1,000,000 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇక్కడే కూర్చునుంటే ఇది దారుణమైన శిక్ష అంటే. అందుకని అలెగ్జాండర్ ఇంగితం కలిగిన ఒక పని చేశాడు. ఆ నీటిని అతను తాగలేదు, లేకపోతే ఆయన్ని ఇప్పటికీ మనం భరించాల్సి వచ్చేది. అతను చేసిన తెలివైన పని ఇది ఒక్కటే అతని జీవితంలో. ఆ నీటిని అతను తాగలేదు. ఎందుకంటే తనని తానే భరించలేనన్న విషయం అతను గ్రహించాడు. ప్రపంచం మాట ఎలా ఉన్నా సరే ప్రపంచం ఇతన్ని భరించాల్సిందే, కానీ తన్ని తాను కూడా భరించలేడు ఒక స్థాయి దాటితే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ జీవితం ఆక్రమణ చేయడం గురించి కాదు, ఇది పోరాటం కాదు. మీకు ఉన్నదల్లా మీ అనుభూతిలోని విశిష్టత. మీరు ఇలా కూర్చునున్నప్పుడు మీ అనుభూతి ఎంత విశిష్టంగా ఉందనేదే విషయం అంతా. ఇక మరి వేరేమీ లేదు. మిగతా విషయాలన్నీ మనం అనుకూలం కోసం ఏర్పరచుకున్నవే. మీకు ఎంతవరకు సౌకర్యాలు కావాలి, ఇది కొంతవరకే పనిచేస్తుంది. సౌకర్యాలు శ్రేయస్సుగా మారవు. ఇలా అంతు లేకుండా ప్రజలు పెట్టుబడి పెడుతూనే ఉన్నారు. నేను అమెరికాలో ఓ ఇంటికెళ్ళాను. I was in a home in United States. అక్కడ నేను గదిలోకి వెళ్ళేసరికి అక్కడ 700-800 చెప్పుల జతలున్నాయి. ఆ ఇంటి ఆవిడ వచ్చి వెంటనే సద్గురు మీరు ఇక్కడికొచ్చారేమిటి అంది. నేను ఈ చెప్పులేమిటి అన్నాను. అది కాదు సద్గురు, మనం ఇక్కడి నుంచి పోదాం సద్గురు, మీకేమైనా కావాలా సద్గురు అని కంగారుగా అంది ఆవిడ. ఒక జత చెప్పులు నడవడానికి, ఒక జత జాగింగ్కి, మరొకటి గోల్ఫ్ ఆడడానికి, ఇంకోటి ఆఫీస్కి, ఇంకోటి పార్టీకి. సరే, మీరు ఒక మహిళ కాబట్టి మీకు ఇంద్రధనస్సులోని 7 రంగులు కావాలి. సరే, మీ దగ్గర 25 లేదా 30 జతలుంటే పర్వాలేదు. 800 ఈ 2 పాదాలకి ఎలా వేసుకుంటారు అసలు? మీరు జెర్రీ కాదు కదా? మీరు ఇవన్నీ వేసుకుని నడవడం కోసం ఎన్ని జన్మలు తిరిగి వద్దామనుకుంటున్నారు? మీరు నన్ను కలిసిన రోజున నేను నీకు ఇదే ఆఖరి జన్మ చేద్దామనుకున్నాను. కానీ మీరు ఎన్నో జన్మల కోసం చెప్పుల జతలు సిద్ధం చేసుకున్నారు. మీరు వెనక్కి రాకపోతే ఇవన్నీ వృధా అయిపోతాయేమో? ఇది నన్ను కొంచెం కలవరపెట్టింది. ఆ తర్వాత నేను ఒక షూ కంపెనీ సీఈఓని కలిశాను. అతన్ని నేను ఒక ఆవిడకు 800 చెప్పుల జతలు ఎందుకు అని అడిగాను. అతను నాతో, సద్గురు, ఆవిడ జీవితాంతం ఒకటే సైజులో కొనుక్కోగల వస్తువు అది ఒక్కటే అని చెప్పాడు.
ఆ తర్వాత సరేలే. కానీ మిగతా సగంలోనే ఉన్నది మజా అంతా. So basically, దీని అర్థం that I have become more wise, that I am unable to enjoy. చూడండి, మీరు దేన్ని ఎంజాయ్ చేయలేరు. మీరు అలా చేయాలనుకుంటే విచారమే మిగిలేది. కానీ మీరు సహజంగానే సంతోషంగా ఉంటే అన్నీ బాగుంటాయి. మీరు సంతోషంగా ఉండాలి గాని ఎంజాయ్ చేయాలనుకోకూడదు. ఎంజాయ్ అంటే ఏమిటసలు? నాకు తెలుసు. మీకు జాయ్ అన్నది లేనప్పుడు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారు. దానికి మనం మరో పదం కలిపితే అది ఎండ్ జాయ్ అయిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.